సీక్రెట్స్ ఆఫ్ ది మిలియనర్ మైండ్ అనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టి హార్వ్ ఏకర్ వ్రాసిన పుస్తకంలో సంపదకు సూత్రాలు ఏమి ఉన్నాయి, మిలియనర్ల మైండ్ సెట్ ఎలా ఉంటుంది, సంపదకు సంబంధించిన అంతర్గత ఆటలో మీరు నిష్ణాతులు కావడానికి మార్గాలేమిటి, అధిక ఆదాయం సంపద సృష్టి వ్యూహాలు ఏమిటి, ఆర్థిక సమస్యలకు కారణం కనుగొనుట, పాసివ్ ఆదాయాన్ని ఎలా సంపాదించాలో, నిద్రపోయే సమయంలో కూడా డబ్బు ఎలా సంపాదించవచ్చు తదితర విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేసి, ఈ వీడియోను లైక్ చేసి, కామెంట్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి. ఇంకా ఆలస్యం ఎందుకు, అసలు విషయంలోకి వెళ్దామా? సంపద సూత్రం. డబ్బు లేకపోవడం అనేది సమస్య అని ఎవరైనా చెప్పడం మీరు విన్నారా? డబ్బు లేకపోవడం ఎప్పుడు సమస్య కానే కాదు, ఇది ఒక ఎఫెక్ట్ మాత్రమే. దీనికి మూల కారణం ఏమిటంటే, మన బాహ్య ప్రపంచాన్ని మార్చడానికి ఏకైక మార్గం మొదట మన అంతర్గత ప్రపంచాన్ని మార్చడమే. ఎందుకంటే మొక్కల యొక్క ఫలాలు మార్చాలంటే ఆ మొక్క యొక్క మూలాలైన వేర్ల నుంచే మార్పు రావాలి కదా. మార్పు కోసం శక్తివంతమైన రహస్యం. మనం ఎప్పుడైనా ఏదైనా విన్నది మర్చిపోయే అవకాశం ఉంది. మనం చూసే వాటిని గుర్తుంచుకుంటాము, కానీ మనం చేసే వాటిని మాత్రం పూర్తిగా అర్థం చేసుకుంటాము. మనం చేయదలుచుకున్న పనిని డిక్లేర్ చేయాలి, పెద్దగా ప్రకటించాలి. అలా చేస్తే దానికి ఒక ప్రత్యేకమైన వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటుంది. మనం ఒక స్థిరమైన అఫర్మేషన్స్ చేసినప్పుడు దాని శక్తి మన శరీర కణాలన్నింటిలో కంపిస్తుంది. అది విశ్వానికి ఒక సందేశాన్ని పంపించడమే కాక మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ లోకి ఒక శక్తివంతమైన సందేశాన్ని కూడా పంపుతాయి. అప్పుడు మనం శరీరాన్ని తాకితే ఒక ప్రత్యేకమైన రీసౌండ్ ను అనుభవించవచ్చు. మన రచయిత ప్రతి ఉదయం సాయంత్రం తను చెప్పాలనుకున్నా లేదా కావాలనుకున్న వాటికి గట్టిగా చెప్పాలని సిఫారసు చేశాడు. అద్దంలో చూస్తూ చెప్పడం ద్వారా మీ ఎఫర్మేషన్స్ స్పీడ్ గా చేయవచ్చు. అవన్నీ విన్నప్పుడు అబ్బే లాభం లేదు, ఈ ఎఫర్మేషన్స్ ను గట్టిగా అనౌన్స్ చేయడంలో అపనమ్మకంగా ఉండేది, కానీ ప్రయత్నిస్తే పోయేదేముంది అని నిర్ణయించుకుని అమలు చేయడం ప్రారంభిస్తాడు. ఆ తరువాత రచయిత ధనవంతుడిగా మారాడు కనుక గట్టిగా అనౌన్స్మెంట్ చేయడం, నిజంగానే పని చేస్తున్నాయని నమ్మడం ప్రారంభించాడు. ఎప్పుడూ ఏదో పారేసుకున్నట్లు దీనంగా ఉండకుండా కాస్త చిలిపిగా ప్రశాంతంగా ఉండాలి. మీ హృదయంపై చేతిని ఉంచుకుని ఈ విధంగా చేయమని రచయిత ఆహ్వానిస్తున్నారు. నా అంతర్గత ప్రపంచం నా బాహ్య ప్రపంచాన్ని సృష్టిస్తుంది. అలాగే మీ తలపై తాకి ఇలా చెప్పండి, నాకు లక్షాధికారి మనస్సు ఉంది. డబ్బు గురించి మీ మోడల్ ప్లాన్ ఏమిటి, అది ఎలా ఏర్పడుతుంది? రచయిత రేడియోలో లేదా టెలివిజన్ లో కనిపించిన అతను ఒక ప్రకటన అనగా ఎఫర్మేషన్ చేస్తారని అందరూ అనుకుంటారు. అతనంటాడు, నాకు 5 నిమిషాలు ఇవ్వండి, మీ జీవితాంతం మీ యొక్క ఆర్థిక భవిష్యత్తును నేను ఊహించగలను అని ఒక సంపద సూత్రం తెలిపాడు. మరొక సంపద సూత్రం ప్రకారం ఆలోచనలు అనగా థింకింగ్ భావాలకు, ఫీలింగ్స్ కు దారితీస్తాయి. ఆ భావాలు చర్యలకు అనగా యాక్షన్స్ కు దారితీస్తాయి. చర్యలు చివరకు అవసరమైన ఫలితాలకు దారితీస్తాయి. దీనినే ఇలా ఒక ఫార్ములా రూపంలో చెప్పవచ్చు. థాట్స్, ఫీలింగ్స్, యాక్షన్స్ ఈక్వల్ టు రిజల్ట్స్. మీరు మనస, వాచ, కర్మన సంపూర్ణంగా సత్యపూర్వకంగా సంపదను సృష్టించడానికి కట్టుబడి ఉండకపోతే మీరు ధనికులుగా మారే అవకాశాలు ఉండవు. మీరు రోజుకు 16 గంటలు పనిచేయడానికి సిద్ధంగా ఉంటే అది ధనవంతులు కావడానికి ఒక సూత్రం. వారానికి 7 రోజులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు వీకెండ్స్ ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు మీ స్నేహితుల ప్రభావానికి లోనై విందులు, వినోదాలకు ప్రాముఖ్యతనిస్తారా? ధనవంతులు అలాగే చేస్తారు. రాబడికి హామీ లేకపోయినా మీ సమయాన్ని, శక్తిని, ఇన్వెస్ట్మెంట్ డబ్బును పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? ధనవంతులు అలాగే చేస్తారు. మీరు అదృష్టవంతులుగా ఉండాలని ఎక్కువసేపు కష్టపడవలసిన అవసరం లేదని భ్రమలో ఉన్నారా? ఏమీ త్యాగం చేయనవసరం లేదని, సంపద అదే వస్తుందని కలలు కంటే మాత్రం అవి పగటి కలలుగానే మిగిలిపోతాయి. ధనవంతులు కావాలంటే ఎంత కాలమైనా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి. నో పెయిన్స్ నో గెయిన్స్
లో పెయిన్స్ లో గెయిన్స్, మోర్ పెయిన్స్ మోర్ గెయిన్స్. కాబట్టి మీరు ఒక్కసారి గనుక కట్టుబడి ఉంటే విశ్వం మీకు మద్దతుగా ఉంటుంది. ఒక వ్యక్తి ఖచ్చితంగా నిశ్చయించుకుంటే అప్పుడు విధి కూడా అనుకూలిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వం మొత్తం మీకు సహాయం చేస్తుంది, మీకు దిశానిర్దేశం చేస్తుంది, మీకు మద్దతు ఇస్తుంది, మీకోసం అద్భుతాలను కూడా సృష్టిస్తుంది. ఎఫర్మేషన్స్. మీ హృదయంపై చేయి వేసి ఇలా చెప్పండి: నేను ధనవంతుణ్ణి కావడానికి కట్టుబడి ఉన్నాను. మీ తలను తాకి ఇలా చెప్పండి: నాకు లక్షాధికారి మనస్సు ఉంది. ఐ హావ్ ద మైండ్ సెట్ ఆఫ్ మిలియనర్. రిచ్ పీపుల్ థింక్ బ్రాడ్లీ, పూర్ పీపుల్ థింక్ నారోలీ. మనం ఎక్కువ మందితో కూడిన బిజినెస్ వలన ఎక్కువ సంపద సృష్టించగలం. కానీ తక్కువ మందితో కూడిన బిజినెస్ తో సహజంగానే తక్కువ సంపద వస్తుంది. ధనవంతులు అవకాశాలపై దృష్టి పెడతారు, పేద ప్రజలు అవరోధాలపై దృష్టి పెడతారు. ధనవంతులు అవకాశాలను చూస్తే పేదలు అడ్డంకులు చూస్తారు. ధనవంతులు రాబోయే అభివృద్ధిని చూస్తారు, కాని పేదలు సంభావ్య నష్టాన్ని చూస్తారు. ధనవంతులు రివార్డులపై దృష్టి పెట్టగా పేదలు ప్రమాదాలపై దృష్టి పెడతారు. పేదలు సాధారణంగా ఇది పనిచేయకపోతే ఎలా ఉంటుంది, లేదా ఇది సరిగా పనిచేయదు. మధ్యతరగతి వారు కాస్త ఎక్కువ ఆశావహులు. వారి ఆలోచన విధానం ఇది ఖచ్చితంగా పనిచేస్తుందని నేను ఆశిస్తున్నాను. అదే ధనవంతుల ఆలోచన విధానం ఎలా ఉంటుంది? ఇది పనిచేస్తుంది, ఎందుకంటే నేను పని చేయిస్తాను అనే ఆలోచన విధానంతో ఉంటారు. ధనవంతులు విజయం సాధించాలని ఆశిస్తారు. వారు తమ శక్తి సామర్థ్యాలపై విశ్వాసం కలిగి ఉంటారు. వారి క్రియేటివిటీపై వారికి పూర్తి నమ్మకం ఉంటుంది. ఒకవేళ వ్యతిరేక ఫలితాలు వస్తే వెంటనే మరొక మార్గంలో ప్రయత్నిస్తారు, అంతే తప్ప ప్రయత్నం ఆపరు. వారు దుర్భర పరిస్థితులలో కూడా తమ డబ్బును తిరిగి పొందగలమని నమ్ముతారు. మరోవైపు పేదవారు తమ శక్తి సామర్థ్యాలపై విశ్వాసం పెంచుకోరు. పనులు జరగకపోతే అది విపత్తు అని పేద ప్రజలు నమ్ముతారు. వాళ్ళు నిరంతరం అడ్డంకులను చూస్తుంటారు. కావున వాళ్ళు సాధారణంగా ప్రమాదాలను ఎదుర్కొనడానికి ఇష్టపడరు. మీరు ధనవంతులు కావాలంటే మీ డబ్బును సంపాదించడం, దాచి ఉంచడం, పెట్టుబడి పెట్టండి. మీరు పేదలుగా ఉండాలనుకుంటే మీ డబ్బు ఖర్చు పెట్టడంపై దృష్టి పెట్టండి. అప్పులు చేసి తిప్పలు పడండి. ఆడంబరాలకు పోయి అతిగా ఖర్చు చేసి ఇంకాస్త దరిద్రులుగా మారండి. జనావాసాలకు దూరంగా కొంత ల్యాండ్ ను తక్కువ రేటుకు కొని 10 ఏళ్ల తర్వాత అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలనుకుంటే ఈ పెట్టుబడిదారు ఆటోమేటిక్ గా ధనవంతుడు అవుతాడు. దీన్ని అదృష్టం అంటారా? ధైర్యంతో కూడిన ముందు చూపు అంటారా? అయితే మీరు ఏదో ఒకటి చేయకపోతే అదృష్టం అనండి, మరొకటి అనండి, అది మీకు దొరకదు కదా. ఏదో ఒకటి కొనాలి లేదా ఏదైనా ప్రారంభించాలి. మీరు అలా చేసినప్పుడు అది అదృష్టం కావచ్చు, లేదా విశ్వం కావచ్చు, లేదా మీ యొక్క ధైర్యంతో కూడిన ప్లానింగ్, డిసిప్లిన్ కావచ్చు, నిరంతర శ్రమ కావచ్చు. వీటిలో ఏదో ఒకటి మీకు మద్దతుగా నిలబడి ఆ మహోన్నత శక్తి మీకు విజయాన్ని కలిగిస్తుంది. అది ఏమిటో ఎవరూ పట్టించుకొనకపోయినా విజయాన్ని ఎవరూ ఆపలేరు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇప్పటి వరకు ధనవంతుల ఆలోచన విధానాలు, పేదవారి ఆలోచన విధానాలు, సంపద సూత్రాలు, పేద మధ్యతరగతి ధనవంతుల మధ్య ఆలోచన విధానాల తేడాలు, డబ్బు గురించి మోడల్ ప్లాన్ తదితర విషయాలను గురించి తెలుసుకున్నాము. మరొక వీడియోలో సంపద, దానిని సంపాదించే వారి ఆలోచన విధానాల గురించి సవివరంగా తెలుసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీనిని మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి SVR పాజిటివ్ వైబ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.